తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. బుధవారం అర్ధరాత్రి 1:30 సమయంలో హెచ్ఎన్జే భవనం సమీపంలో సంచరిస్తున్న చిరుతను భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది పులిని బంధించే ప్రయత్నంలో చాకచక్యంగా తప్పించుకొని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. కొన్నేళ్లుగా వర్సిటీ ఆవరణలో చిరుతపులులు సంచరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ పదుల సంఖ్యలో చిరుతలను బంధించి దట్టమైన అటవీ ప్రాంతాల్లోకి వదిలిపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయజీరాం అందిస్తారు. మరోసారి శ్రీ వెంకటేశ్వర వర్సిటీలో చిరుతపులి కలకలం రేపింది. నిత్యం గత 6 ఏండ్లుగా కూడా ఇటు విద్యార్థులకు, మరోవైపు ప్రొఫెసర్లకు, ఇంకొక వైపు బోధనేతర సిబ్బందికి కూడా కనబడుతూనే ఉంది. నిన్నటి దినం మనం చూసుకున్నట్టయితే ఎస్వి యూనివర్సిటీ వద్ద ఉన్నటువంటి జే అండ్ ఐ బ్లాక్ మధ్య ఉన్నటువంటి ఒక అటవీ ప్రాంతం లాగా ఉండేటువంటి స్థలంలో పులి తారస్థపడింది. అయితే అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో ఎస్వి యూనివర్సిటీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ నైట్ గస్తీ తిరిగేటువంటి సమయంలో కూడా ఆ యొక్క చిరుతను గుర్తించడం జరిగింది. వెనువెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి ఆ యొక్క ఉన్నతాధికారులు ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో హుటాహుటిన ఇక్కడికి చేరుకున్నటువంటి సిబ్బందిని ఆ యొక్క పులి చూసి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు పూర్తిగా కూడా ఆ యొక్క చిరుతను బంధించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దాదాపు ఒక 5 నుంచి 6 సంవత్సరాల వయసు అయితే ఆ యొక్క చిరుతకు ఉండేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఐ బ్లాక్ ఎదురుగా కూడా ఒక వేప చెట్టు పైన ఒక శునకాన్ని భక్షించి పూర్తిగా చిరుతపులి సగం మృతదేహం ఏదైతే ఉంటుందో దాన్ని చెట్టు మీద కూడా ఉంచడం జరిగింది. దానిని గుర్తించినటువంటి ఈ యొక్క హాస్టల్ విద్యార్థులు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారందరూ కూడా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులను కావచ్చు, సిబ్బందిని కావచ్చు, అదేలాగా ప్రొఫెసర్స్ని వాళ్ళందరినీ కూడా పూర్తిగా కూడా అప్రమత్తం అయితే చేశారు. అప్రమత్తం చేసి వర్సిటీలో ప్రధాన రహదారులు, అదేవిధంగా ప్రధాన గేట్లు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా పూర్తిగా కూడా హెచ్చరిక బోర్డులనైతే సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. చిరుతపులిలు సంచరిస్తున్నాయి, చాలా జాగ్రత్తగా విద్యార్థులు, విద్యార్థినులు, అదేవిధంగా బోధనేతర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలనేటువంటిది ఉదయం 5:30 గంటల నుంచి 8 గంటల ప్రాంతం లోపల కానీ, అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి బయటకు ఎవరు కూడా రావద్దనేటువంటిది పూర్తిగా కూడా హెచ్చరికలు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఈ యొక్క ఐ బ్లాక్, అదేవిధంగా హెచ్ బ్లాక్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతం వద్ద ఉన్నాము. ఇదే ప్రాంతంలో చిరుతపులి నిన్నటి దినం అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో కూడా సంచరించింది. ఇక్కడ ఉన్నటువంటి నైట్ డ్యూటీ సెక్యూరిటీ సిబ్బంది ఆ యొక్క చిరుతనైతే గుర్తించడం జరిగింది. గుర్తించి తమ యొక్క చరవాణీలు ఏవైతే ఉన్నాయో వాటిలో పూర్తిగా కూడా చిత్రీకరించడం జరిగింది. చిత్రీకరించి కొద్దిగా అలజడి రావటంతో ఇక్కడి నుంచి కూడా చిరుతపులి పూర్తిగా అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే గత 6 ఏళ్లుగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వేదిక్ యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా పూర్తిగా ఈ యొక్క శేషాచల అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతానికి అతి సమీపంలో కూడా ఈ యొక్క యూనివర్సిటీలు పూర్తిగా ఉండే విధంగా కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో ఈ యొక్క ప్రాంతాల్లో కూడా విపరీతమైనటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా ఏర్పాటైతే చేయడం జరిగింది. ఈ యొక్క అడవుల్లో ఈ యొక్క బిల్డింగ్స్ ఏవైతే నిర్మాణం అయిపోయాయో అంటే వాటి స్థలంలో నిర్మాణాలు చేయటంతో అవి పూర్తిగా కూడా జనసంచారానికి అతి చేరువుగా ఉండేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. నిత్యం కూడా ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, వెటనరీ యూనివర్సిటీ వీటి అన్నింటిలో కూడా చిరుతపులులు సంచరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ యొక్క ప్రాంతాల్లో ఈ యొక్క యూనివర్సిటీలో పూర్తిగా సూచిక బోర్డులు అయితే ఏర్పాటు చేసి ఉన్నారు. ఇప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటిది సిబ్బందిని ఉన్నతాధికారులు కోరుతూనే ఉన్నారు.
ఒకవైపు ఫారెస్ట్ అధికారులు ఈ యొక్క చిరుతలను బంధించడానికి విశ్వ ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ దాదాపు పదుల సంఖ్యలో చిరుతలను ఫారెస్ట్ అధికారులు బంధించడం జరిగింది. ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఆ శేషాచలవి అటవీ ప్రాంతానికి కంటిన్యూగా ఉన్నటువంటి ఈ యొక్క కడప, బద్వేల్ లాంటి దట్టమైన అడవుల్లో కూడా ఆ యొక్క చిరుతపులులను వదిలిపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. 2 రోజుల క్రితం మనం చూసుకున్నట్టయితే వెటనరీ యూనివర్సిటీలో ఒక ఏడాది పాటు ఉన్నటువంటి చిరుతపులి, ఆడ చిరుతపులి కూడా ఆ చిరుతపులి పిల్ల ఒకటి ఆ యూనివర్సిటీకి, వెటనరీ యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రాజేశ్వరి అనేటువంటి ఆ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ గుర్తించడం జరిగింది. గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వటంతో ఆ ఫారెస్ట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఆ చిరుతపులిని పూర్తిగా కూడా చిరుతపులి పిల్లను పట్టి బంధించి ఇప్పటికీ కూడా దాన్ని జూ పార్క్ లో ఉంచడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా వేదిక్ యూనివర్సిటీలో మనం చూసుకున్నట్టయితే దాదాపు 5-6 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక చిరుతపులిని కూడా బంధించడం జరిగింది. అదే విధంగా ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇలాంటివి కంటిన్యూగా కోకొల్లలుగా ఇప్పటికే కూడా జరిగినటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా అరికట్టి పూర్తిగా అటవీ సిబ్బంది, యూనివర్సిటీ ఉన్నతాధికారులతో మమేకమై ఈ యొక్క చిరుత పులులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా కట్టడి చేయాలి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అదే విధంగా విద్యార్థులు కోరుతూ ఉన్నారు. పూర్తిగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క యూనివర్సిటీలకు కట్టుదిట్టమైనటువంటి కంచెని అయితే ఏర్పాటు చేస్తే చిరుత పులుల నుంచి రక్షణ పొందేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. అంతేకాకుండా హాస్టల్ వద్ద ఉండటంతో ఇక్కడ వేస్టేజ్ అంటే ఫుడ్ వేస్టేజీ అవుతూ ఉంటుంది. ఆ యొక్క వేస్టేజ్‌ని భక్షించడానికి ఈ యొక్క శునకాలైతే నిత్యం వస్తూ ఉంటాయి. వాటిని పూర్తిగా కూడా ఇక్కడ నుంచి ఈ యొక్క చిరుత పులులు శునకాలు అంటే కుక్కలను తినటం వాటికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాంసాహారం. కాబట్టి దాన్ని ఎక్కువగా కూడా భక్షించడానికి చిరుతలు ఇక్కడికి నిత్యం కూడా వస్తున్నటువంటి సిట్యుయేషన్ అయితే కనపడుతుంది. చిరుతల బారి నుంచి ఎస్వి యూనివర్సిటీ మొదలుకొని వేదిక్ యూనివర్సిటీ, వెటనరీ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీటన్నింటికి అటవీ ప్రాంతానికి సమీపంలోనే ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ కట్టుదిట్టమైనటువంటి కంచెనైతే ఏర్పాటు చేయాలనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ రమేష్‌తో జేజీరామ్, మెట్రో టీవీ, తిరుపతి.